జై హింద్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము రన్నింగ్ కంటే ముందు స్ట్రెచ్చింగ్ ఎలా చేయాలనేది నేర్చుకుందాము. ఈ స్ట్రెచ్చింగ్ ఎందుకు చేస్తామంటే ఈ మజిల్స్ అనేది మనం రన్ చేసేటప్పుడు మజిల్స్ అనేది ఫ్రీగా ఉండడానికి చేస్తాం. అవి ఫ్రీ కావడానికి ఈ యొక్క స్ట్రెచ్చింగ్స్ అనేది ఇంపార్టెంట్. మార్నింగ్ తర్వాత స్ట్రెచ్చింగ్ తర్వాత లైట్గా వార్మప్ చేసుకుంటాం 10 minutes. తర్వాత ఆఫ్టర్ షెడ్యూల్ ఉంటుంది, ట్రైనింగ్ షెడ్యూల్. ఆ షెడ్యూల్ పట్టుకొని స్ట్రెంథనింగ్ చేసుకోవాలన్నా, ఫిట్నెస్ చేసుకోవాలన్నా, షెడ్యూల్ చేసుకోవాలన్నా అట్లా చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ సింబల్ నొక్కండి. ఓకే, రైట్. స్ట్రెచ్చింగ్ చేద్దామా? స్లోలీ టో పైన పైకి లేవాలి, హ్యాండ్స్ పైకి స్ట్రెచ్ చేయాలి. మనం ఫస్ట్ స్ట్రెచ్చింగ్ టో పైన పైకి హ్యాండ్స్ పైకి స్ట్రెచ్ చేయాలి, పైకి. ఓకే, నెక్స్ట్ ఇట్లా ఒక 5 seconds. తర్వాత ఫార్వర్డ్ మీరు కూడా చేయండి బాబు. ఫార్వర్డ్ ఇక టో పైన ఫార్వర్డ్ ముందుకు నడవాలి. ఓకే, ఒక 6-7 steps. మళ్ళీ బ్యాక్ నడవాలి టో పైనే, మళ్ళీ 6-7 steps. తర్వాత నెక్స్ట్ మళ్ళీ సైడ్కి, చేంజ్. కంప్లీట్ అయిందా? నెక్స్ట్ హెడ్, స్లోలీ హెడ్ కానీ చూద్దాం. ఇప్పుడు స్ట్రైట్ సెట్ చేయాలి. హెడ్ 1 2 3 4 5 కౌంట్. ఇది 5 కౌంటింగ్ చేసుకోవాలి. 1 2 3 4 5. స్ట్రైట్ సెట్ చేసినప్పుడు 5 counts, అంటే 5 కౌంట్లు లెక్క పెట్టాలి. ప్రతి యాక్టివిటీకి, అంటే ప్రతి ఒక్క ఎక్సర్సైజ్కి 5 కౌంట్లు. స్ట్రెచ్చింగ్ కాబట్టి 5 కౌంట్ లెక్క పెడతాం. రెడీ, గో. డౌన్ సైడ్ 1 2 3 4 5. చేంజ్. బ్యాక్ సైడ్ 1 2 3 4 5. చేంజ్. స్ట్రెచ్. హ్యాండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ 1 2 3 4 5. చేంజ్. రెడీ, గో. 1 2 3 4 5. చేంజ్. 1 2 3 4 5. చేంజ్. రెడీ, 1 2 3 4 5. చేంజ్. ఇప్పుడు ఇట్లా చేసాం కదా, నెక్స్ట్ ఇట్లా చేయండి. ఓకే, రెడీ, గో. 1 2 3 4 5. చేంజ్. 1 2 3 4 5. ఇది బిగినర్స్, అంటే స్టార్టింగ్ బిగినర్స్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి మెయిన్ స్ట్రెచ్చింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రెచ్చింగ్ లేకపోతే బోత్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రెచ్చింగ్స్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అయిపోయిందా? 2 side అయిపోయిందా? గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఇది చేయండి. రెడీ, గో. 1 సెంటర్ మిడిల్ స్ట్రెచ్. రెడీ, గో. 1 2 3 4 5. చేంజ్. సైడ్ టు సైడ్, ఇక ఇటు చూడండి, రొటేట్ చేయాలి దీన్ని. రెడీ, 1 2 3 4 5. ఎట్లా చేయాలి? ఇగో ఇట్లా ఈ మోకాలు ఉన్నాయి కదా, మోకాలు వంగొద్దు. చేయండి ఒకసారి. రెడీ, మళ్ళీ ఒకసారి చేయండి. కొంచెం లెగ్స్, ఇక లెగ్స్ కొంచెం కాళ్ళు వైట్ చేయండి, వంప చేయండి. ఎస్, రెడీ, గో. రెడీ, స్ట్రెచ్. ఇటు చూడు, ఇటు నుంచి వైండ్ చేయాలి, ఇక్కడ వరకు వైండ్ చేయాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా వైండ్ చేయాలి. మోకాలు వంగుతున్నాయి వరుణ్, చెప్పినా నీకు అప్పుడే. నడుములు వంగుతలేవా అమ్మా? చూడు కిందికి, అది ముందు చూడు, ఇది వంపు. ఇప్పుడు వైండ్ చేయి, వంపు కిందికి, ఇది వంపురా. గుడ్. మోకాలు చేసి సైడ్ పెట్టు. కిందికి వంగు.
ఒకరోజు మళ్ళీ వంపినే చూడు, వంపుతే అట్లా కరెక్ట్ అయిపోతే. హ్యాండ్స్ ఈడ ఉండాలి, ఈడ కాదు హ్యాండ్స్ ఉండాల్సింది. హ్యాండ్స్ ఈడ మూమెంట్ ఉండాలి. అది కింది కొంగో, హ్యాండ్స్ పైకి లేపో, పైకి చూడు, వైట్ చేయి, వైండ్ చేయి. తిప్పు ఇట్లా. ఇది ఇది ఎందుకు ఇది కొంగుతుంది. తిప్ప దిప దిపో. ఇది వంగగా అవతలది లెగ్ వంగని యాకు. రెడీ చేంజ్. నేను లేవమన్నానా? చేంజ్ అంటే చూడాలా ఫస్ట్ యాక్టివిటీ, అట్లనే ఉండండి. ఎక్కడివరకు అయింది? రొటేట్ అయిపోయిందా? రైట్. నెక్స్ట్ కొంచెం లెగ్స్ని కొంచెం తీసుకురండి, మళ్ళీ నార్మల్ ఉండండి. ఉన్నారా? రెడీ. మళ్ళీ లెగ్స్ టోటల్ అప్. ఓకేనా? చూడమా, టో పైన బ్యాలెన్స్ చేయాలి. రెడీ? ఇక్కడ సైడ్ సెట్ చేయాలి. 1 2 3 4 5 చేంజ్. మళ్ళీ ఇఫ్ సైడ్ గో. 1 2 3 4 5 చేంజ్. మళ్ళీ కిందికి, డౌన్ నుంచి మళ్ళీ పైకి. రెడీ? 1 2 3 4 5. టో పైన బ్యాలెన్స్ చేయాలి. రెడీ? మళ్ళీ స్లో డౌన్. ప్రాపర్గా ఇగో హ్యాండ్స్ చూడండి, నెలకి అనాలి, భూమికి అనాలి. చూడండి. చేంజ్. మళ్ళీ సేమ్. రెడీ? గో. 1 2 3 4 5 టోటల్ టో పైన, మొత్తం టో పైన ఇట్లా ఇట్లానండి. లెట్ వదిలేయండి. ఓకేనా? ఈ కాప్ మజిల్స్ ఇందాక చేసాం తోటి వైండ్, ఈ వైండ్ ఇట్లా వేసాం కదా, ఈ కాప్ మజిల్ బ్యాక్ థైస్ ఎంత గుంజాయి, ఎంత ఫ్రీ అయిపోయినాయి. రైట్. నెక్స్ట్ లెగ్ స్ట్రెచ్చింగ్ ఓన్లీ. రెడీ? ఫ్రంట్ సైడ్ స్ట్రెచ్ ఓన్లీ, లైట్ స్ట్రెచ్చింగ్. గుడ్. వదిలేయండి ఇట్లా. చేంజ్. నొక్కండి బాగా. ఈ కాల్ని, ఈ మోకాల్ని ఇట్లా నొక్కాలి. ఇగో తీసుకొచ్చి ఇగో చెస్ట్కి ఇట్లా లేవనియద్దు, మళ్ళీ స్ట్రెచ్ కాదు, ఈ లెగ్ లేవనియద్దు, ఈ లెగ్ నొక్కి పట్టాలి ఇంకకి. ఓకేనా? అట్లా మళ్ళీ నీ బెండ్ కానియద్దు, ఈ మోకాలు బెండ్ కానియద్దు, ఇది స్ట్రేట్ ఉండాలి. గుడ్. సైడ్ స్ట్రెచింగ్. ఇప్పుడు దీంట్లోనే సైడ్ ఇట్లా ఉంది కదండి, ఇప్పుడు ఇట్లా చేసాం కదా ఫ్రంట్కు, ఇప్పుడు సైడ్ చూడండి. గుడ్. సైడ్కు. రెడీ? గో. చేంజ్. చేంజ్. బ్యాక్. ఇప్పుడు బ్యాక్ ఉంది ఇట్లా. ఓకే, కంట్రోల్ చేయాలి. రెడీ? స్ట్రెచ్. ఇంకా గుంజాలి అంతే, టో బట్టి ఇంకకి, ఫుట్ ఫింగర్స్ పట్టుకోవాలి, ఇంకకి లాగాలి. చేంజ్. ఇది నెక్స్ట్ లెగ్. ఓకే, నెక్స్ట్ చేంజ్. ఇది ఉంది కదా, ఇది చాలా జాగ్రత్త చేయాలి బాబు. నీవు ఈ మోకాళ్ళ మజిల్ అంటే నరం కూడా ఒడి తిరిగిపోవచ్చు, చూసుకొని చేయండి. ఓకే, ఇల్లు ఉందిగా, ఇట్లా బ్యాలెన్స్ చేసుకొని చూసుకొని జాగ్రత్త చూసుకొని ఇట్లా పైకి లాగాలి. ఓకేనా? మీకు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటే అంత, ఎంతవరకు వస్తే అంత ఇట్లా వదలాలి కింద. మళ్ళీ గుడ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది చేంజ్, మళ్ళీ సేమ్ లెగ్ చేంజ్. ఇట్లా వదిలేసి. ఓకేనా? రైట్. ఇప్పుడు డౌన్ సైడ్ వైండ్ చేయాలి, హిప్ని నడుముని వైండ్ చేయాలి. ఓకేనా? చూడండి, ఇగో ఇక్కడ నుంచి ఉండి 1 2 3 4 5. ఓకేనా? సైడ్కి మళ్ళీ 1 2 3 4 5.
ఓకే. నెక్స్ట్ 1 2 3 4 5. నెక్స్ట్ సైడ్ ఉందా, సైడ్ ఈ లెఫ్ట్ తీసుకొచ్చి రైట్లో కలపాలి ఇటు సైడ్. మళ్ళీ వైండ్ 1 2 3 4 5. రెడీ గో. సైడ్ 1 2 3 4 5. ఈ నడుము ఎంత మూమెంట్, స్ప్రింగ్ ఎట్లా ఉంటుందిరా ఆ విధంగా చేయాలి చూడు. స్ప్రింగ్ ఏ విధంగా బంప్ అవుతుందో మన నడుము కూడా ఆ విధంగా మూమెంట్ ఉండాలి, బంప్ శాకప్ జల్లాగా అట్లా చేయాలి. ఓకే. మళ్ళీ ఈ లెగ్ను ఇవతల. ఓకే రెడీ 1 2 3 4 5. రెడీ. ఓకే 1 2 3 4 5. చేయండి. ఇట్లా చేయాలి. ఇగో ఇట్లా కింది ఇట్లా మూమెంట్ బాడీ, ఈ నడుములు స్ప్రింగ్ లాగా ఇట్లా. ఇప్పుడు ఈ లెగ్ ఉందనుకోండి, ఈ కాప్స్, ఈ బ్యాక్ ఫ్రంట్ స్ట్రెచ్ కావాలి. చిన్ బోను కాప్ మజిల్, ఇగో కాప్ మజిల్కి ఇది వెనకాల. ఓకేనా. ఇలా గుంజాలి, ఇలాగా లాగాలి. ఓకే. ఆ వీడియో కొంచెం జూమ్ చేసి పెట్టు. ఇగో ఇట్లా మళ్ళీ ఇంకా టో ఉంది కదా, చిన్ బోన్కి ఇది ఇట్లా లాగాలి. జస్ట్ ఇట్లా మూమెంట్ ఇలాగా లాగాలి ఇలా. నెక్స్ట్ చేంజ్, లెగ్ చేంజ్ సేమ్ చేయండి మీరు, ఇంకా నాతో పాటు చూసుకుంటూ చేయండి. 1 2 3 4 5. చేంజ్ 1 2 3 4 5. చేంజ్ సైడ్ స్ట్రెచింగ్ 1 2 3 4 5. ఇప్పుడు ఇటు అయిపోయింది, సైడ్ కూడా చేయాలి. నెక్స్ట్ ఇన్సైడ్ 1 2 3 4 5. చేంజ్ 1 2 3 4 5. చేంజ్ ఇన్సైడ్ 1 2 3 4 5. ఓకే. అయిపోయింది కదా, క్లియర్ అయిందిగా. నెక్స్ట్ చేంజ్, దీంట్లో లైట్ స్ట్రెచింగ్ చేయాలి. లెగ్ బ్యాక్ పెట్టి సైడ్కి వేయండి. ఇప్పుడు ఇటు లేదు, బ్యాలెన్స్ అవుట్ అవుతుంది బాడీ. ఇట్లా కొద్దిగా సైడ్కి వేయండి, ఇట్లా సైడ్కి పెట్టండి. లెగ్ సైడ్కి పెట్టి కొంచెం పెట్టండి, ఎక్కువ లాంగ్ చేయకండి, కొద్దిగా వేయండి. ఇంకా ఎక్కువ దూరం పెట్టద్దు, కొద్దిగా దూరం పెట్టండి. ఓకేనా. సైడ్ స్ట్రెచ్, లైట్ స్ట్రెచింగ్. వెరీ గుడ్. ఇంతే. ఇట్లా వదిలేమో. రైట్. అంటే యాంకిల్ ఉందా, మెడిమని కిందికి ఫ్రెష్ చేయాలి ఇట్లా, నీకు స్ట్రెచ్చింగ్ అవుతుంది. అంటే లాగినట్టు అవుతాయి బ్యాక్ మజిల్స్. చేంజ్, లెగ్ చేంజ్ సేమ్, సైడ్కి వేయాలి, మిడియం అనేది కిందికి లాగాలి. ఓకేనా. రైట్. ఇప్పుడు వార్మప్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఓకేనా. రైట్. చేంజ్. రెడీ. స్టార్ట్. ఓన్లీ 10 minutes వార్మప్ మా. ఓకే. టైం స్టార్ట్ అయింది. ఎగరొద్దు బాబు, వామప్ లాగానే ఉండాలి, ఎగరొద్దు. స్లో జాగింగ్. ఇట్లానా. ఓకే. మనము ఇప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళకు అంత స్ట్రెంత్ ఉండదు, పరిగెత్తంత షెడ్యూల్ చేసేంత ఫిట్నెస్ ఉండదు. కాబట్టి మనం వాళ్ళకి స్ట్రెంత్లింగ్ అనేది ఫస్ట్ ఎండ్యూరెన్స్ స్టార్ట్ చేద్దాము. లాంగ్ రన్ ఇవ్వడం కానీ ఎండ్యూరెన్స్, ఇదంతా ఎండ్యూరెన్స్ స్టార్ట్ చేసి మనం మెల్లమెల్లగా ఫిట్నెస్ నుంచి షెడ్యూల్కి వెళ్ళిపోవాలి. అట్లా ఆ విధంగా చేసుకోవాలి. మిగతా ఇప్పుడు ఆర్మీ నోటిఫికేషన్స్కి ఏమేమి కావాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఆర్మీ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయినాయండి, దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను మళ్ళీ. ఇప్పుడు నేను ఈవెంట్స్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నా నెంబర్ కూడా పెడతాను, కాల్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా చెప్తాను. ఇంకా మా షెడ్యూల్ కూడా ఫాలో అవ్వండి. లాస్ట్ ఇయర్ అయితే 100కు 100% రిజల్ట్ ఇచ్చిన ఈవెంట్స్లో. దీంట్లో ఎలాంటి టెన్షన్ లేదండి. ఇది 400 ట్రాక్ అండి. చాలా స్మూత్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. నిజంగా ఇది మనకు దొరకడం, ఇంత మంచి ట్రాక్ ఏదో దొరకదు. స్మూత్ గ్రాస్ ఇది.
చాలా బాగుంటుందండి, నిజంగా చెప్తున్నా. చాలా అంటే చాలా వండర్ ఉంటుందండి, ఎంత అంటే అంత వండర్ ఉంటుంది. ఇందులో ఎంత చేసినా, ఎంత ట్రైనింగ్ చేసినా కూడా పెయిన్స్ అనేవి రావు. చిన్ బోన్ పెయిన్స్ వస్తాయి ట్రైనింగ్లలో, ఇంకా నీ పెయిన్స్ వస్తాయి, యాంకల్ పెయిన్స్ వస్తాయి, ఇంకా చాలా బోత్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇంకా దీంట్లో ఈ గ్రౌండ్లో మాత్రం అస్సలు రావండి, ఇది నేను గ్యారంటీ ఇస్తున్నా. ముఖ్యంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఏమన్నా ఈ డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. ఏమున్న డౌట్స్ ఏమున్నా కూడా నాకు కామెంట్ చేయండి. అయితే 99% రిజల్ట్ ఇచ్చిన, ఇది మాత్రం గ్యారంటీ చెప్పగలను. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్లలో ఉన్నారు మన ఆర్మీ స్టూడెంట్స్, ఇక వీళ్ళంతా కొత్త బ్యాచ్. ఈవెంట్స్లో అయితే 100% ఇచ్చిన, ఎవరిని పోలేదు. ఎగ్జామ్లో అయితే 99% ఇచ్చిన. ఒక్క అబ్బాయి మాత్రం అన్క్వాలిఫై అయిపోయినాడండి. అది నేను చెప్తున్నా, ఎందుకంటే ఇంత గ్యారంటీగా చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా టైం అనేది వేస్ట్ చేయొద్దండి. ఇంకా ఇప్పుడు అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి మీరు కొంచెం తొందర వచ్చి ఈ ట్రైనింగ్ ప్లస్ ఈ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇక మన ఇక్కడనే హాస్టల్ కూడా అకామిడేషన్ అంతా ఇక్కడనే, ఇదే ఇక్కడ అక్కడనే అండి స్కూల్లో, ఇక్కడనే నవలపల్లి స్కూల్ అని చెప్పినాయి కదా, అక్కడనే. ఇంకా ఇక్కడికి ఎంత దూరం ఉంది, ఒక 100 మీటర్స్ కదండి అక్కడికి. అదే కాబట్టి ప్లస్ మార్నింగ్ ఏమో గ్రౌండ్, మధ్యాహ్నం ఏమో క్లాసెస్ అనేది జరుగుతాయండి. కొంచెం తొందరగా వచ్చేసి నెగ్లెక్ట్ చేయొద్దండి. అభ్యర్థులు ఎవరైతే ఆర్మీ ప్రిపరేషన్ అవుతున్నారో వాళ్ళు కొంచెం అర్లీగా ఉండండి. ఎన్ని ల్యాబ్స్ కంప్లీట్ అయినాయమ్మా? 2 అట్లా ఇటు నుంచి ఇటు బిడ్డ, ఇక ఇట్లా ట్రైన్ ఎట్లా పోతుంది, జిగ్జాగ్ ట్రైన్, ఇట్లా జిగ్జాగ్ ఎట్లా పో. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఫస్ట్ డే ఇండ్యూరెన్స్ మాత్రమే ఇస్తున్నాం షెడ్యూల్. వీళ్ళకి 15 మినిట్స్ మాత్రమే జిగ్జాగ్ చేయాలని చెప్పిన. మరి 15 వరకు చేస్తారా చేయరా? ఇగో టైం అయితే పెట్టినాము, ఆపకుండా చేయాల్సి వస్తుంది. ఆ మీడియం స్పీడ్తో చేయాలి. ఓకే, చూద్దాం మనం. ఓ బాబు, హలో సార్, హలో. ఎట్లా జిగ్జాగ్ ఎట్లా వెళ్ళాలి? ఇట్లా ట్రైన్ ఎట్లా పోతుంది రా? ట్రైన్ కవర్ అప్ చేయాలి, కవర్ చేయాలి. వెనకలో ట్యాకర్ ముందర అంతా ట్రైన్ ఇచ్చుకోలేదు పరిగెత్తాల. గ్యాప్ రానియద్దు. 1 minute 14 seconds complete. Four minutes 43 seconds complete. Next change. బాబు ఇట్లా రైట్లో తీసుకో, నడు పరిగెత్తు. ఇక ఆ చంద్రుల నుంచి అట్లా రాండి. ఆగో బాబు, ఆగో సంతుంది కదనే అట్లా బయటికి అవుటింగ్ నుంచి ఇట్లా రండి. ఇట్లా 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 హరికిరా. సింగిల్ లైన్ రే. ట్రైన్ ఎట్లుంటుందిరా? డబ్బలు అక్కడోటి ఇక్కడ ఉంటాయా? ఇట్లా లైన్ ఉంటాయిరా. మళ్ళా నువ్వు అక్కడోటి ఇక్కడ ఎందుకు పోతురు? ఇంజన్ నువ్వా వరుణా? అన్నాడు వరుణ్. ఒకవేళ ఆపితే ఇంజన్ అంతే, ఇంకా దెబ్బలు పడతాయి చూడు. మళ్ళేజ్కి దెబ్బలు పడతాయి ఇంజన్ ఆపిండంటే. వరుణ్ ఇంజన్ ఆపితే మళ్ళేజ్కి పడతాయి.
మల్లేష్ ఇంజన్ అని చెప్పిన. తిరుగు తిరుగు తిరుగు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. స్పీడ్ 6 minutes 5 seconds కంప్లీట్. గుడ్. అట్లా బా బయటికి అట్లా అట్లా మెట్ల మీదకి వెళ్ళిపో. స్టెప్స్ మీదకి వెళ్ళి స్టెప్స్ ఎక్కండి. గుడ్. డౌన్ ఫాస్ట్. అది శబాష్. ట్రైన్ అట్లా పోతుంది. ఎందుకు పోతుంది అట్లా ట్రైన్? అట్లా పోయి అట్లా సర్కాలు చేయకండి రా ఇట్లా వనరా ఇట్లా స్టెప్స్ ఎక్కి డౌన్ కంటరా. ఇట్లా మళ్ళీ స్టెప్స్ ఎక్కండి. మళ్ళీ స్టెప్స్ ఎక్కండి. వెళ్ళవా స్టెప్స్ ఎక్కు. గో 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 గో. 6 minutes 47 seconds కంప్లీట్. రెడీ. డౌన్ స్టెప్స్ డౌన్. గుడ్ గుడ్ వెరీ గుడ్. గో. కవర్ చేయి. యో పో వెళ్ళు బాబు. శబాష్. వెరీ నైస్. మీతో పాటు నేను కూడా వస్తా. నేను లాస్ట్ డబ్బాని చూడండి. చూడు నేను జనరల్ బోగి. ఇట్లా తిప్పు బండి తిప్పు. గుడ్. ఇట్లా తిప్పు. అక్కడ అవుతలేదు. 7 minutes 47 seconds complete. Speed up. నెక్స్ట్ అట్లా తీసుకెళ్ళి ఆ రూమ్ అవుట్ సైడ్ నుంచి రండి. బయటికి వెళ్ళండి. ఇట్లా ఆ చెట్టు వేసుకొని రండి. స్పీడ్. ఏయ్ బాబు స్పీడ్ చేయి. థర్టీన్ minutes 11 seconds. ఫాస్ట్గా. లాస్ట్ 140 seconds. స్పీడ్ బాబు. హలో. శబాష్ గుడ్ వెరీ గుడ్ మల్లేష్. పరిగెత్. మళ్ళీ ఇటుమా. మళ్ళీ నేను చెప్పినట్టు స్పీడ్గా. కవర్ చేయరా ఐడియా. ఇట్లా పైకి స్టెప్స్ ఎక్కాం. 14 minutes complete. Last 1 minute. Speed. వెళ్ళు. మళ్ళీ నా ముంగల్ నుంచి ఇటు నుంచి రండి. దూరం పోయి వెళ్ళకండి. పల్స్ కావాలి. పల్స్ ఎంత వస్తుందో చెక్ చేసుకుంటాను. కవర్ చేయరా బాబు. ముందుగా అరుణ్ రెడీ. స్పీడ్గా ఇక్కడ నుంచి ఇక్కడ. గో. లాస్ట్ హాఫ్ మినిట్ 30 seconds. లాస్ట్ 30 seconds ఓన్లీ. రెడీ. ఫాలెన్. లాస్ట్ 15 minutes 13 seconds. 15 minutes 13 seconds కంప్లీట్ చేసిండ్రు. ఓకే గుడ్ వెరీ గుడ్. బాబు హలో. అక్కడ నిలబడు.
రైట్. ఇట్లా ఫాలో చేయి ఇట్లా ఫాలోన్ నోట్ ఫస్ట్ నోట్ ఫాలో చేయి. 15 minutes 15 minutes 13 seconds కంప్లీట్ చేసిండ్రు. ఓకే గుడ్. ఫస్ట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ కానీ కొంచెం ఫ్రీగా అండి. ఫ్రీ అయిన తర్వాత మాట్లాడదాం. ట్రైనింగ్ మళ్ళీ ఆపినాం. ఎన్ని రోజులు గ్యాప్ వచ్చిందిరా? 10-15 రోజులు గ్యాప్ వచ్చింది. అంతకుముందు ఎంత బాడీ ఎంత స్పీడ్ ఉండే? దీన్ని బట్టి ఏమర్థమైంది? చెప్పు ఏమైందో చెప్పు. గ్యాప్ ఇవ్వద్దు సార్. గ్యాప్ ఇస్తే ఎందుకు ఫస్ట్ నుంచి చెప్పు, మొత్తం చెప్పు. నువ్వు ఏమైంది? ఫస్ట్ ట్రైనింగ్ చేసినావు. ఫస్ట్ ట్రైనింగ్ చేసినాము 2 months చేసిన తర్వాత 10-15 days హాలిడేస్ తీసుకొని వర్కౌట్ చేయకుండా రన్నింగ్ చేయకుండా ఖాళీగానే ఉన్నాము. స్పీడ్ తగ్గింది సార్. స్పీడ్ తగ్గింది. అవును సార్. బ్రీతింగ్ కంట్రోల్ అవుతలేదు సార్. స్పీడ్నెస్ పోయింది. అవును సార్. అవును సార్. కాళ్ళు లాగుతున్నాయి, కాప్ మీద శంకలు లాగుతున్నాయి. అవును సార్. నొప్పి లేస్తున్నాయి సార్. దీన్ని బట్టి నేను ఏమర్థమైంది? వర్కౌట్ గ్యాప్ ఇవ్వకుండా డైలీ చేస్తే డైలీ చేయాలి. అవును సార్. ఎగ్జామే వర్కౌట్ ట్రైనింగ్. అవును సార్. ఎగ్జామ్ పాస్ అయినాక వచ్చి నేను ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తా అంటే కాదు సార్. అవుతుందా? కాదు సార్. అంటే వాళ్ళకి చెప్పు. అప్పుడే వచ్చి చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. నువ్వే ఉదాహరణ కదా, నీకు అర్థమైంది కదా. అవును సార్. ఓకేనా? ఓకే సార్. ఈ అబ్బాయి ఇంతకుముందే వచ్చి మామూలుగా ఫిట్నెస్ అప్పుడు SSGDకి వచ్చిండు. ఫిట్నెస్ అవి చేయించినాము. చేపించిన తర్వాత అప్పుడు కొంచెం స్పీడ్ అయింది. రన్నింగ్ అనేది స్పీడ్నెస్ పెరిగిన తర్వాత మళ్ళీ ఏమైంది, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. 15 days గ్యాప్ వచ్చేసరికి ఈ మధ్య గ్యాప్లో అంతకుముందు స్పీడ్ ఉండే బాడీ అనేది, స్పీడ్ మూమెంట్ ఉండే, రన్నింగ్ అనేది మంచిగా చేస్తుండే. ఈ 20 minutes అని చేస్తుండే ఇది జిగ్జాగ్ అనేది. చూడండి ఒకటేసారి ఎంత స్టబుల్ అయ్యిండో. ఇప్పటిదాకా మీరు వీడియోలో చూస్తే తెలుస్తుంది ఎంత వెనుకల పడుతున్నాడో. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ఆర్మీకి రోజు డైలీ మార్నింగ్ 1 section కానీ ఒక్కరోజు అంటే ప్రతిరోజు 1 section కానీ గ్రౌండ్కి వెళ్ళాలి. ట్రైనింగ్ అనేది చేయాలి. ఆపొద్దండి, అసలే ఆపొద్దు. ఏమన్నా అవునా? అవును సార్. అసలు ఆపకుండా ట్రైనింగ్ చేయండి. ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాస్ అయినాకనే ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తామంటే అప్పుడు 2.5 months ఉంటుంది. 2.5 monthsలో నీకు ఏమి ట్రైనింగ్ వస్తాయి, ఏం ప్రాక్టీస్ చేస్తావు, ఏం టైమింగ్స్ వస్తాయి? టైమింగ్స్ రావు. అంటే ఆర్మీ ఉద్యోగం సాధించాలంటే నువ్వు రోజు డైలీ మార్నింగ్ 1 section అయినా సరే గ్రౌండ్కి వెళ్ళాలి. ఒక్కరోజు గ్రౌండ్ చేయకుంటే వారం రోజులు చేయనంత వాల్యూ అవుతుంది. వారం రోజులు ట్రైనింగ్ బిస్కెట్ అవుతుంది. కాబట్టి డైలీ గ్రౌండ్ చేయాలి. దాంతోపాటు ఎడ్యుకేషన్ కూడా మస్ట్ ఇంపార్టెంట్. స్టడీ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఎగ్జామ్కి చదువుతూనే ఉండాలి. అది దానికి పొంతన పెట్టొద్దండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.